తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు? నా పేరు ఇంజే రాజ్కుమార్ అండి. రాజుగారు ఏం చేస్తారు? మేము పెయింటర్స్ అండి. ఎట్లా ఉంది ఈ గవర్నమెంట్ పనితీరు, అలాగే మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు? మన రాష్ట్రంలో చూసుకుంటే మన డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉందండి. అలాగే రాష్ట్ర పరిపాలనలో కాకుండా మా రాజధాని నియోజకవర్గం కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే మా జగ్గంపూడి రాజా గారి పరిపాలన మరి చాలా అద్భుతంగా ఉంది. ఎందుకనంటే ప్రతి గ్రామంలోనూ కూడా ఏ విధమైన లోటు ఉన్నా ఆ లోటుని తన దగ్గర తీసుకెళ్ళి రాజా గారు మాకు పలానా లేదంటే మాకు ఈ గ్రామానికి మాకు ఇది కావాలని చెప్పేసి అనగానే జస్ట్ అలా చెప్పిన వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అందరికీ కూడా ఫోన్ కొట్టి వెంటనే దాన్ని సెలక్షన్ చేసి ఆ సెలక్షన్ చేసిన ఒక్క వారంలో వెంటనే పని మొదలు పెట్టించి మొత్తం పనులన్నీ సక్రమంగా జరిపిస్తున్నారండి. గ్రామాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అతని పరిపాలన నిజంగా ఫస్ట్ అతను 32,000 ఓట్లతో నెగ్గాడు. కానీ ఇప్పుడు ఉన్న పొజిషన్ బట్టి చూసుకుంటే ఆయన పనితీరుని బట్టి ప్రజలందరూ కూడా అతన్ని స్వాగతిస్తున్నారండి. 45,000 గ్యారంటీగా అని మేము అందరం అనుకుంటున్నాం. గ్యారంటీగా మళ్ళీ నెగ్గుతారు వన్స్ మోర్ రాజా గారు. అలాగే పైన మరి జగన్ గారిని చూసుకుంటే జగన్ గారు చేసిన పరిపాలన నిజంగా ఎవరు కూడా పేరు పెట్టడానికి లేదండి. ఎందుకంటే ఒక పేదవాడిని నిజంగా చూసిన ప్రభుత్వం ఏదంటే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ అండి. ఎందుకనంటే ఆయన పరిపాలన చూసుకుంటే ఒక అమ్మఒడి ఏమనివ్వండి, లేకపోతే రైతు మిత్ర, వాహన మిత్ర, నెక్స్ట్ ఏమో మన చెయ్యూత, ఆసరా, ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాను, నేను విన్నాను అన్న టైప్లోనే మరి అతను చేస్తున్నాడు. అతని పరిపాలన నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకని అనుకుంటే మనం ఆయన ఒక చిన్న మాట అన్నారు, పెత్తందారులకి లేని వారికి ఒక యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో నన్ను గెలిపిస్తే లేనివారు ఎదుట నేను ఉంటానని చెప్పేసి ఆయన అన్నాడండి. అలాగే జరుగుతుంది. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఎంతమంది వచ్చినా ఎన్ని పార్టీలు వచ్చినా మన జగన్ గారు రావడం ఖాయం. అలాగే పైన జగన్ గారు రావడం ఖాయం. ఇక్కడ రాజధాని నియోజకవర్గంలో మళ్ళీ మన జగ్గంపూడి రాజా గారు రావడం ఖాయమని మేము భావిస్తున్నామండి.